దేశానికి ఒక్కసారిగా భగ్గుమంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పలు చోట్ల తీవ్ర ఘర్షణ పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ భద్రతా దళాలు నిరసనకారులకు మధ్య జరిగిన గొడవల్లో దాదాపు 30 మందికి పైగా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. వీరిలో పలువురు భద్రతా సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ముజఫరాబాద్, రావల్కోట్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో మొత్తంగా 200 మందికి పైగా గాయపడినట్లు అక్కడి వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇక పీఓకేలో తాజా పరిణామాలపై పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇక జూలై 27న పీఓకేలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో స్థానిక చట్టసభల్లో శరణార్థుల కోసం కేటాయించిన 12 సీట్లను రద్దు చేయాలని కొంతకాలంగా జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా జూన్ 9న నిరసనలకు పిలుపునిచ్చింది. అయితే జేఏఏసీని నిషేధిస్తున్నట్లు అధికారులు ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలోనే రావల్కోట్ ప్రాంతంలో 2 రోజుల క్రితం భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ వ్యాపారి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన జేఏఏసీ నిరసనకారులు స్థానిక ఆసుపత్రి మార్చురీ ముందు భారీ సంఖ్యలో గుమిగూడి ఆందోళన చేపట్టారు. దీంతో వీరిని చెదరగొట్టేందుకు భద్రతా దళాలు ప్రయత్నించడం, నిరసనకారులు ఎదురు తిరగడంతో పరిస్థితి తీవ్ర హింసాత్మకంగా మారింది. ఇందులో భాగంగానే భద్రతా దళాల జరిపిన కాల్పుల్లో అనేక మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది.